వెల్కమ్ టు మహాగురు యూట్యూబ్ ఛానల్. రీసెంట్ వీడియోలో సిద్ధగురు బోధించిన శిష్యులు ఎప్పుడూ చేయకూడని తప్పులను గురించి తెలుసుకుందాం. ఈరోజు సద్గురు టీచింగ్స్ని చూద్దాం. ముందుగా ఆయన ఇంగ్లీష్ వీడియో చూశాక ఆ మాటలలోని లోతైన సత్యమైన అర్థాన్ని తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ చేయండి. Prayer means you're telling God what to do. You think you're God's consultant. Meditation means you've understood your limitations. Now you just shut up. If you just shut up on all levels. Everything that needs to happen to you will happen to you. All the training is just to help them to shut up. That you don't throw your silly ideas at the Creator, you just shut up. Now, you don't go stand in front of that which is the basis of creation and throw your ideas at Him. You are His idea. Yes? You are just a figment of His idea. If He withdraws His idea, you're gone. So you don't put your ideas. So this is the essence of meditativeness. మామూలుగా మనం పూజలు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడిని కోరికలు తీర్చమని అడుగుతుంటాము. ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అడగడం అంటే దేవుడికి ఏం చేయాలో మనం చెబుతున్నట్లు లెక్క. అంటే ఈ సృష్టిని నడిపించే ఆ దైవశక్తి కంటే మనకే ఎక్కువ తెలుసు అన్న అహంకారం అందులో ఉంది. కానీ ధ్యానం అంటే అది కాదు. ధ్యానం అంటే మన పరిమితులు మనకు తెలియడం. ఈ అనంతమైన సృష్టిలో మనమెంత చిన్నవాళ్ళమో, మన బుద్ధి ఎంత తక్కువదో అర్థం చేసుకోవడం. అది అర్థమైనప్పుడు మనసులోని ఆలోచనలు, కోరికలు, కంప్లైంట్స్ వాటంతట అవే ఆగిపోతాయి. నోరు మూసుకోవడమే కాదు, మనసు కూడా పూర్తిగా నిశ్శబ్దం అయిపోతుంది. ఎప్పుడైతే నీవు పూర్తిగా నిశ్శబ్దం అవుతావో, అంటే నీ అహంకారం, నీ కోరికలు అడ్డు రాకుండా ఉంటాయో, అప్పుడు నీ జీవితానికి నిజంగా ఏది అవసరమో అది దానంతట అదే జరుగుతుంది. నీకు ఏది మంచో అది ఆ భగవంతునికి బాగా తెలుసు. కోరికలతో ఆయనను విసిగించకుండా ధ్యానం చేద్దాం. మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు నువ్వే ఆ దేవుడి యొక్క ఆలోచనవి. ఆయన సంకల్పం వల్లనే నువ్వున్నావు. ఆయన ఆ సంకల్పాన్ని వెనక్కి తీసుకుంటే మరుక్షణం నువ్వు ఉండవు. నీ ఉనికి అంతా ఆయన దయ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయనకి నీ సొంత ఆలోచనలను చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అందుకే ఈ సత్యాన్ని తెలుసుకొని అహంకారాన్ని వదిలి పూర్తిగా దైవానికి శరణాగతి అవ్వడమే ధ్యానం యొక్క అసలైన అర్థం. ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ చేయడం చాలా చాలా కష్టం. అందుకే గురువులు చెప్పినట్టు ధ్యానం చేస్తూ సరైన మార్గంలో పయనిద్దాం. జై మహాగురు.